కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ము మీ దగ్గర ఉన్నదా సార్? చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీని సమాధానం. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదా? మీతోనే నిజంగా అవుతుందా? మీ కాడ నిజంగా దమ్ము ఉన్నదా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇక స్కిప్పింగ్ పాలిటిక్స్, ఏదో ఒకటి స్కిప్ చేయాలి. ఇక అంతకు మించినది వీళ్ళకు లేదు. ఈ పూటకు ఈ పబ్బం గడపాలి అంటే ఇక గిట్లా చేయాలి. ఇది కేసు ముందటేసి గా కేసు ముందటేసి ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే పరికరాలు ఉన్నాయట. గతం ఏందో చెప్పా స్వామి అంటే గతంలో 600 ఫోన్లు ఏమో ట్యాప్ అయినాయట. అదేందో చెప్పు సారు అని అంటే దానికి లేదు వీళ్ళ దగ్గర సమాధానం. ఇప్పటికి కూడా ఉన్నాయంటారు. ఇంత కామెడీ ఎట్లా సార్ ఉంటది? ముఖ్యమంత్రి కావాలనే ఆశ అందరికీ ఉంటది. చుట్టుపక్కల వాళ్ళు జర మర్చిపోయి ముఖ్యమంత్రి గారు పొంగులేటి సీఎం అని అన్నప్పుడు జర సంతోషం ఉంటది. ఆ సంతోషంలో మనం అడ్డమైన మాటలన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కరెక్టే, తప్పలేదులే, మేము కూడా అర్థం చేసుకుంటాం మీ యొక్క ఉబ్బును ఆ టైంలో ఎట్లా ఉన్నదని. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ దగ్గర ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని మీరే చెప్తే అది మీకే మైనస్. ఇంత శాతగానం వల్ల ఇప్పటికి కూడా ఉన్నాయి, ఎందుకు పట్టుకుంటలేరు, మరి ఇదేం ప్రభుత్వం అని అట్లా మీకే మైనస్. అట్లా మిమ్మల్ని అంటారు జనాలు కూడా.